హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఉడుపులు స్టార్ట్ అయ్యాయండి. అయితే స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. కానీ ఈరోజు అయితే నేను పొలంలోకి వెళ్ళాను. పొలంలోకి వెళ్ళేటప్పుడు అన్నయ్య వాళ్ళు, అదే వదిన పెద్దమ్మ వాళ్ళు పనికి వెళ్ళిన దగ్గరికి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఎలాగో ఉడుపులు వేస్తున్నారు, ఉడుపులు తీస్తున్నారు కదా, నేను కూడా కొంత వీడియో తీసుకొని లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకుంటాను. ఒక మెమొరబుల్ వీడియో లాగా నాకు ఉండుద్ది, మీకు కూడా కాస్త తెలుసుద్ది కదా మా సైడ్ ఎలా చేస్తారు, ఎలా చేసుకుంటారండి. ఉడుపు అనేది ఎక్కడైనా ఒకేలానే ఉడుస్తారులేండి. అంటే నాకు చేత కాకపోయినా చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగాను కదా, అందువల్ల కాస్త తెలిసిన కాడికి మీతో చెప్పుకుంటాను, షేర్ చేసుకుంటాను విషయాలన్నీ. నేనైతే పొలంలోకి వచ్చాను. పెద్దమ్మ వాళ్ళు అందరూ ఆకు తీస్తుంటే నేను కూడా వెళ్ళాను. నేను తీసేసి ఆకుని చూసి మా అక్క కూడా పని చేసేస్తుంది. అబ్బా, మా అక్కకి అన్ని పనులు వచ్చేస్తున్నావు అని అనుకోకండి, నాకైతే నిజంగా రావు. ఈ ఉడుపులు ఉడడం, ఆకులు తీయడము, ఉడిపోయడం అది నాకు రాదు. ఎప్పుడైనా సరే చిన్నప్పుడు చదువుకునేటప్పుడైనా సరే మా అమ్మ కానీ మా నాన్న కానీ చేలోకి రెండమ్మా, వరి పొలం ఉంది, లేకపోతే ఏదైనా పని ఉంది, ఆ పని మీరు చేయాలని ఎప్పుడు మాకు చెప్పి పెంచలేదు. అందువల్ల ఇప్పుడు మాకు ఏ పని చేత కావట్లేదు. మనం వాళ్ళు అనుకుంటారు మా పిల్లలు ముద్దుగా పెరగాలి, మంచిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ మనకు ఆ పని వస్తేనే మంచిది, నేర్చుకొని ఉండాలి. మనం ఏ పనైనా, వ్యవసాయం పని అనేది మంచిగా నేర్చుకొని ఉంటేనే మంచిది. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కనీసం కూలి పనికి వెళ్ళైనా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొద్దో గొప్ప చదువుకొని చదువులతోటి కంపెనీలు అంటే వెళ్ళి పనులు అయ్యి చేస్తుంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి నోటుకొచ్చిన మాటల్లో అంటారు. వాళ్ళు చెప్పిన పనుల్లో చెయ్యాలి, తప్పదు. కంపెనీ అది తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. అది కూలి పనికి పోయామనుకోండి, ఆ రోజు ఎక్కడికో పనికి వెళ్తాము, ఏదో నచ్చిన కాడికి ఆ శాఖనైన కాడికి నలుగురితో పని చేసుకుంటాము, హ్యాపీగా సాయంత్రానికి ఇంటికి వచ్చి ఫ్యామిలీతో ఉంటాం. ఈ కంపెనీ ప్రెజర్ ఎలా ఉంటుందంటే చాలా ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి ఇవే బెటర్, నాకు తెలిసినంత వరకు. సరేనండి. ఇక్కడైతే నేను ఆకు తీస్తున్నాను కదా, ఆకు తీసుకొని తీసాను. కొంత వీడియో అది తీసుకున్నాను. అన్నయ్య హాయ్ చెప్పండి నా వీడియోకి, అందరూ హాయ్ చెప్పండి అని చెప్తే ఒక్కరు కూడా లేగలేదు. మా పెద్దమ్మ వాళ్ళు అయితే అలా పనే చేసుకుంటున్నారు. సరే అని చెప్పేసి పిలిస్తే మా పెద్దమ్మ అప్పుడు లేచి హాయ్ చెప్పవా పెద్దమ్మ అంటే చెప్పారు. వాళ్ళంతా కూడా హాయ్ చెప్తే మా పెద్ద అబ్బాయిని వీడియో తీయమని చెప్పాను. నేను కూడా వాళ్ళతో పాటు పొలంలోనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా మా పెద్దమ్మ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మీరు కూడా హాయ్ చెప్పేయండి. నాకు ఉడుపు రాదన్నాను కదా, మరి అక్క ఆకు ఎలా తీస్తున్నావు, కొద్దో గొప్ప వస్తేనే కానీ తీయలేం కదా అని అనుకోవచ్చు మీరు. నాకైతే పొలం పని, ఉడిపేడు, ఆకు తీయడం, పొలము ఊడడం మా అత్తయ్య నేర్పించారు. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు పిల్లలు ఫస్ట్ బాబు పుట్టాక మా అత్తయ్య నాకు వేరే పెట్టింది. వేరే పెడితే మరి వేరేలో సంపాదించుకొని తెచ్చుకుంటేనే తినగలుగుతాం కదా వేరే ఉన్నప్పుడు. అప్పుడు కూలి పనికి వెళ్ళాను మా అత్తయ్య తీసుకెళ్ళింది. అంటే వెళ్ళాల్సి వచ్చింది. మా అత్తయ్య అయితే ఫస్ట్ వద్దన్నది. అమ్మ ఎందుకే, నువ్వు వద్దులే అని అన్నది. కానీ నేను తెలుసుకోవాలి కదా అత్తయ్య అని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ నాకు చేతనయ్యేది కాదు. కానీ మా అక్క కూడా వచ్చింది, మా తోటికోడలు. మా తోటికోడలకి ఇటు నాకు కూడా హెల్ప్ చేస్తూ పెద్దగా ఒక పెద్ద మడి ఉడిచినంతగా మా అత్తయ్య ఫాస్ట్గా గబ ఉడిచుకెళ్ళిపోయిందండి. నిజంగా మా అత్తయ్య అంత బాగా సపోర్ట్ చేసేదో నాకు ఏ విషయంలోనైనా సరే. ఇంటి దగ్గర వంట విషయంలోనైనా, మా ఆయన నేను ఏమైనా డిస్కషన్ గొడవ పడినా ఎలా ఉండాలో అన్నీ కూడా ఒక తల్లిలా చెప్పేది. ఎప్పుడైనా మా అత్తయ్య నేను ఇంటికాడ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూటలాటి మా అత్తయ్య తల తిక్గా, అది చాలా దళాసరుగా పెద్ద తలగా ఉండేది. ప్యాసింజర్లు ఏమన్నా అలా సరదాగా వేసుకొని ఉండేదాన్ని. ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ మాకు వచ్చేవి, అత్త కోడలు గొడవలు మాకు చిన్న గొడవలు వచ్చేవి. కాదని నేను అనను, రాలేదని నేను గొప్పలు చెప్పుకోను. వచ్చినా సరే మళ్ళీ కలిసిపోయేవాళ్ళం మా అత్తయ్య నేను. మా పిన్ని వాళ్ళ ఊరైతే ఇచ్చారు కదా నన్ను. ఒకవేళ ఈ ఊరు వచ్చేసిన దగ్గర నుంచి ఎప్పుడైనా మా అత్తయ్యని చూడడానికి వెళ్తే మా అత్తయ్య కానీ నేను మా పిన్నల ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతాను కదా. ఎవరైనా ఆడపిల్లలు అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం కాబట్టి అక్కడికి కూడా వెళ్ళమని చెప్పేది. మా అత్తయ్య బాగా సపోర్ట్ చేసేది. ఇక్కడైతే అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర తీసేసాక మళ్ళీ ఇక్కడ మా అక్క వాళ్ళు తీస్తున్నారు వేరే పొలం దగ్గర. మా అక్క వాళ్ళ దగ్గరికి కూడా నేను వచ్చానండి. ఇక్కడ కూడా మా అక్క వాళ్ళతో కూడా కొద్దిగా వీడియో తీసుకుంది. ఏదో మన వాళ్ళు ఉన్నారంటే ఒక ఆనందం కదా. మన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా ఉండి మాట్లాడి
వీడియో చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి కూడా వచ్చేసాను మా అక్క వాళ్ళ దగ్గరికి. అక్కడ కూడా హాయ్ చెప్పమని చెప్పేసి ఇక్కడ కూడా ఒక వీడియో తీసుకున్నాను. అక్కడ నుంచి నేనైతే వీడియో తీసుకొని వాళ్ళ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఉదయాన్నే ఆకు తీసుకునేటప్పుడు వచ్చి కొంత వీడియో తీసుకొని వెళ్ళిపోయాను. ఇలాగా మళ్ళీ మధ్యాహ్నం ఉడుపు ఉంటుందిరా అప్పుడు రా అయితే ఉడుపు వీడియో తీసుకుంది కానీ అని చెప్పారు. అప్పుడు నేనైతే ఇక్కడ వీడియో తీసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడైతే అన్నాలు వీళ్ళైనా సరే పొలం మడి దగ్గర ఉండట్లేదు, ఇప్పుడు కళ్ళాల దగ్గరికి వెళ్ళిపోయి అన్నాలు తినేసి వస్తున్నారు. అప్పట్లో అనేసి అంటే పొలం ఎక్కడ ఉంటే అక్కడికే అన్నాలు అవి పట్టుకెళ్ళిపోయి అక్కడే అన్నాలు తిని మళ్ళీ టైం అవగానే లేచి అక్కడ మనం మళ్ళీ ఉడుపు ఉడిసి అన్నీ చేసేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా కొద్దిగా పొలాల్లో అక్కడ పని అయిపోయినగానే కళ్ళాలకు వెళ్ళిపోయి కళ్ళంలో భోజనం చేసి మళ్ళీ వస్తున్నారు. ఇంకో ఆకుకట్టలు ఒడ్డుకేస్తున్నారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి వెళ్ళేటప్పుడు 2 ఆకుకట్టలు చేతితో పట్టుకెళ్ళాను అంతేనండి. అంతే తప్ప నేనే ఆకు మోసేయలేదు. ఇది దొమ్మమడి రెడీగా ఆకు తీసేస్తే ఇందులో ఉడుస్తారు కదా మడి. మా పెద్ద అబ్బాయి నా గురించి అయితే రోడ్డు మీద వెయిటింగ్ అనమాట ఇంటికి తీసుకెళ్ళిపోవడానికి. నేను కూడా ఇంక ఎలాగో అక్కడ నుంచి ఒడ్డుకు వచ్చేసాను, ఆకుమల్లో నుంచి వచ్చి ఇంటికైతే వచ్చేసాను. మళ్ళీ మధ్యాహ్నం నుంచి భోంచేసి చేలోకి మళ్ళీ వచ్చాము మా పెద్ద అబ్బాయి నేను. ఎందుకంటే ఉడుపుడుస్తారు కదా అది కూడా మనం ఒక వీడియో చేసుకుందామని చెప్పేసి వచ్చాము. మా పెద్ద అబ్బాయి అయితే అన్నాడు, అమ్మ నువ్వు ఉడుపుడుస్తావా అనేసి అడిగాడు. నాకు రాదు కానీ ట్రై చేస్తాను, అప్పుడు నాన్నమ్మ నాకు కొద్దిగా నేర్పించిందని చెప్పేసి మా వదిన పక్కన నేను మునుగు స్టార్ట్ చేశాను. మా వదిన పక్కన అలాగనా నీళ్ళు ఎక్కువైపోయాయి, దొమ్మమడిలోని నీళ్ళు ఎక్కువైపోయాయి. మనం ఉడిసి ఆకు కొరసగా ఉంది, మనం మునిపెట్టినా సరే మునుగు కనిపించలేదు. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోయింది, ఆకు కొరస అయిపోయింది, పెట్టిన మనం మునిగిపోతుంది. అందువల్ల పెద్దగా మనం మునుగు పెట్టింది కూడా కనిపించలేదు. ఏదో అలా నా చేతనైన కాడికి నేను మా వదినతో పాటు అలాగా కొసకి పెట్టుకొచ్చానులేండి. ఏరే పెట్టాక మరి మా అత్తయ్యలు కూడా నేర్పించారని చెప్పాను కదా, అప్పుడు కూడా మా అత్తయ్యతో సరదాగా ఉంటూనే ఏమైనా ఆర్గ్యుమెంట్స్ అయినా సరే బాగా సరదాగా ఉండేవారు మా అత్తయ్య నేను. మా అత్తయ్య అయితే అసలు లాస్ట్ వరకు కూడా నాతో ఉండడం అంటే చాలా ఇష్టం, కానీ మధ్యకాలంలోనే ఇంకా చనిపోయారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా ఉడుపు వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అయితే నేను ఉడిపొడిసే విధానం అక్క బాగానే ఉడుస్తున్నావు, పర్లేదు నీకు ఆ మాత్రమైనా వచ్చు అని అంటారో, నీకు చేతకంది ఎందుకక్క వెళ్ళావు అనేసి అంటారో, అది మీ ఇష్టమే ఫ్రెండ్స్, మీకే వదిలేస్తున్నాను. కానీ ఏదేమైనా సరే మనకి పని అనేది మన చేతిలో ఉండాలి. నిజంగా మనం ఎంత కంపెనీలకి వెళ్ళి అఫీషియల్గా వర్క్ చేసేసినా, డ్యూటీలకి వెళ్ళిపోయినా, ఆఫీసర్స్ అనిపించుకున్నా, ఇది మన పని, మన రైతు పని కాబట్టి నిజంగా మన చేతికి వచ్చి ఉండాలి. మనం ఎన్ని ఆఫీసులు తిరిగి ఎన్ని కష్టాలు పడి ఎన్ని సంపాదించినా ఫైనల్ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ పనికి రావాల్సి వస్తుందేమో. కాబట్టి ఇదే పని మనం బాగా నేర్చుకొని ఉండాల్సింది, కానీ ఇంక నేర్చుకోలేకపోయాను నేనే. చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉండబోద్దో, అదైతే నేను ఊహించి చెప్పలేను కదా. ఇప్పటికైతే నా ఈ వరి పొలం ఉడిపది ఎలా ఉంటుంది అనేది మీరే కామెంట్ చేయాలి. పొలంలో కొసకి ఉడిచేటప్పుడు అయితే మా వదినాలు అన్నారు కచ్చ పెట్టుకోమని, అదే చీర పైకి కట్ చేస్తారు కదా అలా వేసుకోమని. వదిన నాకు వద్దు, వదిన నాకు అలవాటు లేదు కదా అని చెప్పేసి నేనైతే వేసుకోలేదు. చూడండి మా పెద్దమ్మ వాళ్ళు, మేము ఇంకా ఇక్కడ ఉన్నాము, మా పెద్దమ్మ వాళ్ళు మునువైతే ఎంత దూరం పెట్టుకెళ్ళిపోయారో ఉడుపుమడిలోని. అగో ఇక్కడ నేను నెమ్మదిగా పెట్టుకొస్తున్నాను. మొనాలు మునిగిపోతున్నాయి. మా అన్నయ్య వచ్చి అయితే కొన్ని మునిగిపోయినవి అన్నీ పైకి తీసారు. బుజ్జి ఇలా పెట్టకరా, కొద్దిగా తేల్చిపెట్టు, లోపలికి అడిచిపెట్టకూడదు అని చెప్పేసి మా అన్నయ్య కూడా కొద్దిగా మొనలు మునిగిపోయినవి తీసాడు. అంటే మనకు తెలియలేనప్పుడు అన్నయ్య కాదు అమ్మే కాదు ఎవరు చెప్పినా మనం నేర్చుకోవాలి, తప్పదు. కానీ బాగా చెప్పాడు, అది పైకి తీసి పెట్టాడు ఈ మొనలన్నీ. ఇక్కడి నుంచి మా అబ్బాయి నేను ఉడుపు మాత్రమే తీస్తున్నాడు, ఎందుకంటే మా అమ్మకు చేత కాదు కదా పాపం, ఏటి కష్టాలు అమ్మ వీడియో గురించి నువ్వు బాధలు పడుతున్నావు కదా అని అడిగాడు. నేనైతే ఇక్కడ వరకు ఉడిచేసి వచ్చేద్దాం అనుకున్నాను. మా వదిన అమ్మ వాళ్ళు అన్నారు నీకు వచ్చిన కాడికి అలా కొసకి పెట్టుకెళ్ళిపోరా అని చెప్పేసి అన్నారు. సర్లే ట్రై చేద్దామా, అది భూమిలోకి వెళ్ళింది నాటడం మానదు కదా, ఎలాగో తడి సమయానికి అందితే అది ఎలాగో నాటేస్తుంది బతికేస్తుంది కదా అని చెప్పేసి అలాగో కొసకి
పెట్టాను. వదినమ్మ వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ బాగుంటుంది కదండి. పొలం వాళ్ళు అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఆ పని చేస్తుంటే అస్సలు కష్టమే తెలియలేదు నిజంగా నాకు అక్కడ ఉన్నంత సేపును. అదే ఇంటికాడ ఎంత కొద్ది పని చేస్తే మనకు అమ్మ బాబో ఎవడు చేస్తాడు రా బాబు అన్నట్లు ఉంటుంది డ్యూటీలోనైనా సరే. ఇక్కడ మాత్రం అలా అస్సలు అనిపించలేదు. అక్కడ ఉన్నంత వరకు కూడా సరదాగా మా అక్క వాళ్ళు మా ఆడపిల్లలు వచ్చాం కదా మరి అలాగే ఎలాగని సరదాగా మాట్లాడుకుంటూ చాలా బాగా సరదాగా ఉన్నారు అందరూ కూడా. నేనైతే కొసకి చీర అలా దోపుకొనే పని చేశాను. చీర మొత్తం బురద బురద చేసేసుకున్నాను. అసలు చాలా బురద ఉంది చీర నిండాన. వీళ్ళంతా చక్కగా కట్టలు పెట్టుకున్నారు. అమ్మ కూడా వచ్చింది అన్నట్లు. ఇంకా అమ్మ ఇక్కడ ఉడుస్తుంది. వాళ్ళు కొసకి ఫస్ట్ పెట్టుకెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి ముందుకెళ్ళి మళ్ళీ వాళ్ళు రెండో మనం తీసుకొచ్చారు కొసకిని. వాళ్ళు కొసకొచ్చేసరికి నేను ఇంకా మధ్యలో ఉన్నాను, మధ్యలో ఉడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటారు మనం కాదు ఉడిపి పెడతారు కదా అక్కడ మధ్యలోనే ఆగిపోయాను. ఎలాగైతే నేను ఫైనల్కి వెళ్ళేసరికి గొట్టికి చేరుకున్నాను మెల్లగా. ఇగో అయితే ఇక్కడితో అయితే నా ఉడిపి అయిపోయింది ఫ్రెండ్స్. కానీ మీరైతే వీడియోస్ చూస్తున్నారు, నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకో కొన్ని మంచి వీడియోస్ ఇంకా ఏమైనా చేయాలనిపిస్తుంది, ఏమైనా వీడియోస్ తీయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి, ఏమనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. ఎంత రిక్వెస్ట్ చేస్తుంది ఇటు మక్క అనుకోవద్దు. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకొంచెం ఏమైనా ఐడియాస్ అవి వస్తూ ఉంటాయి. లేదా ఇంకా అక్క నువ్వు ఇలాంటి వీడియోస్ చెయ్యు, ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుందని మీకు ఏమైనా ఆలోచన ఉన్నా కామెంట్ పెట్టండి. ఏం కాదు, మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. వడ్డీకి అయితే వచ్చేసాను ఇంకా లాస్ట్కి. అంటే ఇంకా ఉడటానికి పొలం ఉంది కానీ నాకు చేతనైన కాడికి నేను అంతవరకు ఉన్నాను. ఇంకంతకన్నా లేను. ఇంటికి వెళ్ళిపోయాను, వంట అది చేసుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.